ఈరోజు మన ఇంట్లో పుదీనా పచ్చడి. దానికి కావలసిన సామాను పుదీనా, జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు, పచ్చిమిర్చి. మనం జీలకర్రని వేయించుకోవాలి. కడాయి పెట్టుకొని, కడాయి బగోనా ఏదైనా మన ఆప్షన్. జీలకర్ర వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయించుకోవాలి. అవి వేసుకున్న తర్వాత నూనె పోసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. నూనెలో మంచిగా ఉడకనిచ్చుకోవాలన్నమాట, వేయించుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మిరపకాయలు చేదు రాకుండా. మనం మిర్చిలు వేయించుకునేటప్పుడు నూనె కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర వేయించుకుంటాము, మళ్ళీ పోస్ట్లో కూడా వేసుకుంటాం కదా, అందుకని మిర్చిలకి తక్కువ నూనె వేసుకొని వేయించుకోవాలి. మిర్చి వేగింది. ఇప్పుడు అది కూడా మనం జీలకర్ర వేసుకునే గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నూనె పోసుకొని కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా మనం ఏదైనా ఆకుకూరలు కానీ పచ్చడి కూర లాంటివి చేసుకున్నప్పుడు కింద పడలేకుండా చింతతో తింపుకుంటే కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. కింద కూడా పడదు, మనకి ఈజీగా కూడా అయిపోతుంది. మంచిగా చేసుకోవచ్చు. ఇట్లా దాన్ని పూలుగా అనుకుంటే కలిపితే మంచిగా వేగుతుంది అన్నమాట. లేదంటే పచ్చి వాసన వస్తుంది నూనెలో సరిగ్గా వేయించకపోతే. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం వేసుకున్న జీలకర్ర, మిర్చి ఉంది కదా వేయించుకుంది, అది మిక్సీ పట్టుకోవాలి. ముందు ఇట్లా కొంచెం కచ్చపచ్చ దంగినప్పుడు పసుపు వేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ అయింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్న కదా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. అదే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదే నీళ్ళు పోసుకోవాలి. కొత్తిమీర, మిర్చి, చింతపండు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు పోస్ట్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాం కదా, ఆవాలు వేసుకోవాలి. సరిపోదని లిక్విడ్ చేసిన ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కలమాకు. ఇప్పుడు పోసు మంచిగా కాలింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడిని పోసులో కలుపుకోవాలి. కలమాకు పచ్చిగా ఉంటేనే బాగుంటుంది, నల్లగా అయితే బాగుండదు. ఈ పోసుకి మనం ఎండిమిరపకాయలు, పప్పులు కూడా వేసుకోవచ్చు. చిన్నపప్పు, మినపప్పు. ఎందుకు పప్పులు వేసుకోవాలంటే ఆప్షనల్గా అనమాట. అట్లా ఇప్పుడు రుచి చూసే సమయం. తీగుంది పచ్చడి ఏదైనా తీయగుంటుందా రా పిచ్చోడా? ఎట్లా ఉంది పచ్చు? పడుతుందా? కొంచెం ఉప్పు తీయమ్మా. ఓకే అండి, చూసారు కదా కొత్తిమీర పచ్చడి. మీకు కనుక ఈ కొత్తిమీర పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా బాగా నచ్చినట్లయితే చేసుకొని తిని కామెంట్ కూడా చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.